హలో అండి, గుడ్ మార్నింగ్. పొట్టా పేగులతోని ఇగురు ఎట్లా చేసుకోవాలి, నా స్టైల్లో నేను ఎట్లా చేస్తా అనేది చూపెడతా. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటుండొచ్చు, నేనైతే ఇట్లా చేస్తా. ఫస్ట్ బోటిని శుభ్రం చేసుకొని అందులో దబ్బా ఉండొద్దు, ఓన్లీ పొట్టా పేగులు మాత్రమే ఉండాలి. నేను చూపిస్తున్నా కదా, ఇవి మాత్రమే ఉండాలి. ఇక అది మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ రసం వేసి కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఆ ముక్కల్ని ఇట్లా జల్లిగి నీళ్ళ పోసుకొని ఆ నీళ్ళని తీసేసి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇట్లా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసేసి అవి బాగా వేపుకోవాలి. కొంతమంది ఎట్లా అంటే తినుకుంటూ నాటకాలు పడుతుంటారు. మేము తినము, అది అట్లుంటదా ఇట్లుంటదా అని. తినని వాళ్ళు తినకపోని, తినే వాళ్ళని అది తింటారా అది చేస్తారా అనే ఎట్టకారపు మాటలు వద్దు. ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కటి ఉంటది. తింటారు బ్రహ్మాండంగా తింటూ కూడా నేను కొంతమందిని చూసిన పక్కన ఫంక్షన్స్ లో గానీ లేకపోతే ఏదైనా ఇట్లా అయినప్పుడు లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. మళ్ళా నలుగుట్లోకి రాగానే బోటియా చీ స్మెల్ వస్తుంది, అది తింటారా అని కథలు పడుతుంటారు. ఆ కథలు అంతా వద్దు. తినేవాళ్ళు తింటారు, చాలా బాగుంటది. ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేదంటే లేదు. ఎవరికి బలవంతం చేయరు కదా. కానీ తినే వాళ్ళని చూసి చీ అది తింటారా ఇట్లా మాట్లాడొద్దు. ఎవరి టేస్ట్ వాళ్ళది. సో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం ఎల్లిగడ్డ అట్లనే కొంచెం మటన్ మసాలా వేసి వేయించుకొని అందులోనే ఈ బోటి ముక్కలు వేసేసి మంచిగా సన్న మంట మీద వేయించుకుంటూ మగ్గనిస్తూ మూత పెట్టుకుంటూ ఇట్లా ఒక 10-15 నిమిషాలు వేయించాలి. ఎంత టేస్ట్ ఉంటదంటే ఫంక్షన్లలో పార్టీలు చేసుకుంటారు కదా, వాళ్ళైతే ఇదే ఇష్టపడతారు. బోటి ఉందా తలకాయ కూర ఉందా ఇట్లా అని చెప్పి. మా సారు కూడా ఆయన ఎక్కువ తినకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తుంటాడు ఇట్లా వేయించి పెట్టమని చెప్పి. అట్లా కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి. ఇది టేస్ట్ కూడా మస్తు ఉంటది. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఫ్రెష్ బోటి మనం తెచ్చుకొని చేసుకుంటే మస్తు ఉంటది. నాకైతే మస్తు ఇష్టము. నేనైతే బాగా తింటా. ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే బాగా తింటా. ఎందుకు అదేమన్నా తినని పదార్థమా? తింటే మనం సిగ్గుపడనీకే ఫేమస్ రెసిపీ అది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మనం మీట్ చికెన్ అదంతా ఎట్లా తింటామో ఇది కూడా అంత ఇష్టంగా తినేస్తాము. సో ఎవరేమనుకున్నా నేనైతే మస్తు అంటే మస్తు తింటా. నాకు పెళ్లి కాక ముందు అయితే బోటి అనేది తెలియదు నిజానికి చెప్పాలంటే. మా అమ్మమ్మ చేసుకొని తింటుండే. మా దగ్గర ఏటలు మేము కోసే అన్ని కూడా ఆ ఏటలకు వచ్చే బోటి అంతా కూడా మా అమ్మమ్మ మాత్రమే తింటుండే. పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ చేతి బోటి రెసిపీ తిన్నా అంటే ఇప్పటికీ నాకు అది అంతా ఇష్టం అయిపోయింది. అందుకే అప్పుడప్పుడు మా అత్తమ్మ చేసేలాగా చేసుకొని మా అత్తమ్మను గుర్తు చేసుకుంటూ తింటా. మీలో కూడా నాలాంటి బోటి ప్రియులు ఉంటే ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి, మస్తు ఉంటది.